వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఈరోజు మీకు నేను వంకాయ పచ్చి పులుసు చేసి చూపించబోతున్నానండి. మీకు ఈ వంకాయలు చూడగానే మీకు అర్థమై ఉంటుంది ఏదో వంకాయతో రెసిపీ చేస్తున్నానని. అలాంటిది వాళ్ళ నేను వంకాయ పచ్చి పులుసు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఈ వంకాయ పచ్చి పులుసుకి నేను ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. ఇలా 2 వంకాయలు తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ, మెంతులు, ఆవాలు, జీలకర్ర, పోపుకి ఈ మాత్రం బెల్లం. పులుసుల్లో కొంచెం బెల్లం వేయాలండి, లేకపోతే రుచి రాదు అని కొంచెం బెల్లం. ఒకళ్ళు తినని వాళ్ళు బెల్లం వేసుకోకుండా మానేయచ్చు. నేనైతే వేస్తున్నానండి. ఇప్పుడు ఈ మాత్రం చింతపండు నీళ్లు పోసి నానబెట్టుకుని గుజ్జు తీసి పెట్టుకోవాలి పక్కన. ఫస్ట్ ఏం చేయాలంటే వంకాయ పచ్చి పులుసుకి వంకాయలు రెండింటికి కొంచెం నూనె రాసి మన స్టవ్ మీద పెట్టుకుని కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకుని, హైలో పెట్టకూడదండి, సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ మనం వంకాయలు కాల్చేసుకుందాం. ఇదిగోనండి, ఇలా మనం వంకాయలు ఫస్ట్ సిమ్లో పెట్టుకుని కాల్చుకుందాము. మనం కుంపటి ఉందనుకోండి, కుంపటి మీద కాల్చుకోవచ్చు. పొయ్యి ఉంటే చక్కగా పొయ్యిలో మంట తగ్గించుకుని పెట్టి కాల్చుకోవచ్చు. మన స్టవ్ కాబట్టి నేను స్టవ్ మీద వంకాయని కాలుస్తున్నాను. ఈ 2 వంకాయలు కాల్చేసుకున్న తర్వాత పోపు వేసుకుందాం. వంకాయలు కాలిపోయాయి. ఇవి చల్లారిన తర్వాత ఈ పై తొక్కంతా తీసేసుకుని ఆ గుజ్జుని విడిగా తీసుకుందాము. ఇలాగా పోపు వేయించుకుందాం. మనం స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. అంటే ఉల్లిపాయ ముక్కలు పోపు వేగటానికి సరిపడగా ఆయిల్. ఇప్పుడు ముందుగా ఇంగువ, కొంచెం ఇంగువ వేద్దామండి. ఇప్పుడు ఈ మెంతులు, ఆవాలు, జీలకర్ర, పోపు ఇవి చక్కగా దోరగా వేగాలి. ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు. మరి చిన్న ముక్కలు కాదండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు. పులుసులోకి కొంచెం పెద్ద ముక్కలే ఉండాలి. ఈ ఉల్లిపాయలు వేసేసి ఇప్పుడు ఇవన్నీ మనం బాగా దోరగా వేగేంత వరకు ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి, మాడకుండా. చక్క పులుసుకు సరిపడగా ఉప్పు వేసేస్తున్నాను నేను. ఉప్పు, పసుపు వేసేసి బాగా కలిపేసుకొని దీన్ని మూత పెట్టేద్దాం. ఇప్పుడు వంకాయని శుభ్రంగా ఈ పైన పక్కంతా తీసేసుకున్నాం కదండి. పురుగులు అవి ఏమన్నా ఉంటాయేమో చూసుకుని ఒక్కసారి జాగ్రత్తగా దీన్ని అంతా ఇలా గుజ్జులాగా చేసేసుకున్నాము. చూసారా, ఇలా మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. వేగిపోయాయి. ఇప్పుడు మనం వంకాయ గుజ్జు దీంట్లో వేసేసుకున్నాం. ఈ వంకాయ గుజ్జు వేసేసుకుని ఇప్పుడు మనం చింతపండు పులుసు దీంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందామండి. దీంట్లో చింతపండు పులుసు, బెల్లం, ఈ బెల్లం కూడా వేసేసుకుని కలిపేసుకుని బాగా ఉడకనివ్వాలండి. ఈ పులుసులో, ఈ బెల్లంలో ఈ వంకాయ ముక్కలు, వంకాయ గుజ్జు ఉంది కదా, ఈ వంకాయ గుజ్జు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా మరగాలి. అప్పుడు మరిగితేనే ఈ పులుసుకి టేస్ట్ అండి, లేకపోతే బాగుండదు. ఎంత మరిగితే ఈ పులుసుకి అంత రుచి వస్తుందన్నమాట. చూడండి, పులుసు ఇలా చక్కగా ఇలా కొత్తలాడుతూ ఉడకాలండి, అప్పుడు పులుసులు బాగుంటాయి. చూసారా, ఇంకొక 5 నిమిషాలు మనం దీన్ని బాగా ఉడకనిద్దాము. అప్పుడు దింపేసుకోవచ్చు. ఇంకోనండి, వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకుందాం. వంకాయ పచ్చి పులుసు
రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం పచ్చి ఉల్లిపాయలండి, కొద్దిగా బాగుంటుంది చక్కగా. అలా వేసుకుని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ వంకాయ పచ్చిపులుసు వేసుకుని తింటే ఉంటుందండి, ఎంత అమోఘంగా ఉంటుందో. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.